ఆడియో ఫంక్షన్ ఆ రోజు ప్రీ రిలీజ్ రోజు నేను అన్నాను ఒక మాట, మనస్పురం నుంచి వచ్చిన మాట. భరత్ అనే నేను అన్న సినిమా ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం, నిజాయితీతో కూడినటువంటి అద్భుతం. నేను ఈ సినిమాతో చాలా క్లోజ్గా ట్రావెల్ చేశాను. కొరటాల శివ గారి ఆలోచనలు, ఆయన సినిమా ద్వారా చెప్పదలుచుకున్న విషయాలు ఎంతో కొంత ఈ ట్రావెల్లో నాకు అర్థమయ్యాయి. ఎంతో కొంత అప్పుడప్పుడు ఎడిట్ రూమ్లో ప్రవేశించి చూశాను. పాటలు అయితే ఒకటి రెండు చూశాను. సెట్స్లో, లొకేషన్లో అది పద్ధతి జరుగుతున్న విధానం చూశాను. సినిమాకి పాత్రలోకి ఎంత ఒదిగిపోయి డైరెక్టర్ గారికి మహేష్ గారు ఎంత సపోర్ట్ చేశారో అవన్నీ దగ్గర నుండి చూశాను. మహేష్ గారిని కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రకాష్ రాజ్ గారితో సహా అందరూ. వీటన్నిటి పునాదిగా ఆ రోజు ఆ మాట అన్నాను, మళ్ళీ అదే మాట ఇవాళ చెప్తున్నాను. ఇది ఒక నిజాయితీతో కూడినటువంటి అద్భుతం, చాలా హానిష్తో కూడినటువంటి సినిమా. మనందరికీ బాగా నచ్చుతుంది. మన మనస్ఫూర్తిలో ఇలా ఉంటే బాగుండు కదా అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి అడ్రస్ చేస్తూ వాటన్నిటికీ సమాధానంలాగా ఈ సినిమా మనందరికీ బాగా ఇష్టపడేలాగా, మనలో ఎంతో కొంత ఆలోచనలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అలాగని ఇది మెసేజ్ ఓరియంటెడ్గా, ప్రీచీగా అలా ఉండదు. కమర్షియల్గా ఒక మహేష్ గారి ఫ్యాన్స్కి అయితేనేమి, కొరటాల శివ గారి ఫ్యాన్స్కి అయితేనేమి, అందరినీ అలరించే పద్ధతిలో ఉంటూ ఎంతో కొంత సినిమాకి కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాదు ఇంకొంత ప్రయోజనం ఏదో ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా సమాధానపరుస్తుందని ఆశిస్తున్నాను. ఈ పాటికి రిలీజ్ అయిన ఆడియో డెఫినెట్గా, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి. డే 1 నుంచి రిలీజ్ అయిన భరత్ అని నేను అన్న పాట దగ్గర నుంచి వరుసపెట్టి వచ్చాడే సామె అయితేనేమి, చివరిగా రిలీజ్ అయినటువంటి ఆండ్రియా గారి పాట అరెడే కల్లా ఉన్నది అనేది, ప్రతి ఒక్క పాటకి పేరు పేరున అందరూ చాలా చాలా ఇష్టపడ్డారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో నేను రాసిన పాట నాకే లైన్స్ కోట్ చేస్తూ ఇచ్చేస్తున్నారు. చాలా గొప్ప పరిణామం ఇది. అంటే ఒకానొక దశలో పాట అంటే మ్యూజిక్ మాత్రమే, మ్యూజిక్ బేస్డ్ కానీ వెళ్ళే ఒక పద్ధతిని, ముఖ్యంగా యూత్ లిరిక్స్ని అప్రిషియేట్ చేస్తూ, సినిమాల యొక్క కథని దాని ద్వారా అర్థం చేసుకుంటూ, దానికి ఇచ్చేస్తూ, దానికి పెద్దపీట వేస్తూ, వాటి గురించి, లిరిక్స్ గురించి మాట్లాడటం ముఖ్యంగా నా పనికి, నా పోర్ట్ఫోలియోకి లభించిన గౌరవంగా భావిస్తూ పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాంటి ఒక మార్పుకు కారణమైనటువంటి మా కొరటాల శివ గారి సినిమాలకి నిజంగా అంటే కొరటాల శివ గారి సినిమాల ద్వారా ఇలాంటి మార్పు సాధ్యపడింది. మీరు చూసుకుంటే జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, ఒక చిన్న మార్పు ఈ సోషల్ మీడియాలో ఇలా రావటం, మా పోర్ట్ఫోలియో గౌరవం దక్కడం ముఖ్యంగా ఆయన సినిమాల వల్ల లభించింది. అందుకు పర్సనల్గా కొరటాల శివ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే తినబోతూ రుచి ఎందుకు, బట్ నా మటుకు నేను వచ్చాడే సమయం పాట పూర్తిగా నాకు చూపించారు. నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. సినిమా మొత్తం మీద కూడా వచ్చే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక కథాగమనానికి ఇబ్బంది కలగకుండా మహేష్ బాబు గారి అభిమానులు ఏమైతే కోరుకుంటారో, ఒక నార్మల్ ఆడియన్స్గా రెగ్యులర్ పక్కా లోకల్ రామ్ జోగేష్ శాస్త్రి ఎంజాయ్ ఎలా చేస్తాడో అవన్నీ తగ్గినటువంటి ఒక మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ అయితేనేమి, సెకండ్ హాఫ్లో విలేజ్ ఎపిసోడ్స్ అయితేనేమి, క్లైమాక్స్ అయితే ఇంక చెప్పే పని లేదు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, సినిమా గురించి తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నాను. డెఫినెట్గా మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి ఇది గొప్ప కనువిందుగా, మహేష్ గారి కెరీర్లోను, కొరటాల శివ గారి కెరీర్లోను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలబడే ఒక పద్ధతిగా ఉంటుందని, అలాగే ఇలాంటి ఒక మంచి సినిమాలో ఇలాంటి పెద్ద క్యాన్వాస్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున అందరికీ, మహేష్ గారికి, శివ గారికి, మా దానయ్య అన్నయ్య గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాట్ టు ఫర్గెట్ ఈ సినిమాకి దేవి గారి కంట్రిబ్యూషను అన్ఫర్గెటబుల్. ఏ నిమిషాన ఆయన దుబాయ్ లో కంపోజింగ్ సెషన్స్లో భారత్ అని నేను ఆ పాటని కన్సీవ్ చేశారు. చివరంట దాన్ని తీసుకురావటం, అసలు ఈ నిన్న కూడా ఒక అతను ఫోన్ చేసి అది మనసులోంచి వెళ్ళట్లేదు, అదొక ఏది ఒక యాంతంలా అయిపోయింది అని మాట్లాడుతూ, నన్ను లిరిక్స్ తెగ బాగా రాశారు మీరు, అసలు సీతారామ శాస్త్రి గారి తర్వాత ఎవరు లేరు అనుకున్నాం మీరే అంటున్నారు. అంత పేరు అంటే నా ఒక్కడి ప్రతిభ కాదు. ఆ పాట, ఆ మూడు ఊరికే ఏదో కంపోజ్ చేయడం, రాయటం కాదు. అప్పుడే వచ్చిన ఒక లేత కుర్రాడు, రాజకీయాలు అంటే తెలియని కుర్రాడు, బట్ ప్రభుత్వం పట్ల అందుకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. అంత లేత కుర్రాడు, అంత నిర్మల్యం ఉన్నటువంటి మనసుతోటి ఎలా మాట్లాడితే ఏం పాడతాడు, ఎలా పాడతాడు, ఏ గొంతులో పలికించాలి, ఈ గొంతులు అన్నది మామూలు విషయం కాదు. కైలాష్ ఖేర్ గారి గొంతులు అయితేనేమి, దివ్య కుమార్ గారి గొంతు అయితేనేమి, ఫర్హాన్ అఖ్తర్ నా పాట లండన్లో ఉన్నప్పుడు లండన్లో ఉన్నప్పుడు మహేష్ బాబు గారు పాడే పాట అది. సో ఆ గొంతు చిన్న స్టైల్ ఉండాలి, తెలుగు తెలిసి తెలియనితనంలో ఉండాలి అందులో. సో ఈ వాయిస్ సెలెక్షన్ అనేది మామూలు విషయం కాదు.
ఆ విషయం పరిపూర్ణంగా ఇచ్చేస్తారు. నిన్నటికి నేను అశ్విని దత్ గారు, ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి మనిషి, ఆయన మ్యూజిక్ టేస్ట్ అందరూ గౌరవిస్తారు. అలాంటి ఆయన నన్ను చూడగానే నిన్న బాగున్నారా కాదు, కాఫీ తాగారా కాదు, గురుగారు ఆ డ్యూట్ అద్భుతం రాశారని చెప్పి నేను వెంటనే ఈ మాట చెప్పండి సార్, నాకు సంతోషంగా ఉందని చెప్పి రికార్డ్ చేసి నేను ఫేస్బుక్లో, ట్విట్టర్లో పోస్ట్ చేశాను. అలా ప్రతి ఒక్కళ్ళ మన్నన పొంది ఆడియో వెనకాల దేవి గారి కృషి మామూలు కృషి కాదు. అలాగే రీ రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారని శివ గారు చెప్పారు. ముఖ్యంగా ఒక ఎపిసోడ్ ఉంది, బిట్ సాంగ్ నేను రాశాను, కానీ అది విత్ విజువల్ ఎలా ఉంటుందని ఒక టెన్షన్ ఉండదు నాకు. అది నేను అడిగాను, అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు, అడగడానికి కుదరలా. సో నేను శివగారు నాకు సమాధానం చెప్పిన రీతి నాకు నిజంగా చాలా, నేను ఎప్పుడెప్పుడో చూస్తానా ఆ బిట్ని సినిమాలో ఆన్ స్క్రీన్ చూస్తానన్నంత ఆతృతగా ఉన్నాను. టోటల్గా ఈ సినిమా మొత్తానికి రికార్డులు బదులు కొట్టే ఒక సినిమా అవుతుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకుంది. అలా అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. మీడియా వారందరికీ నమస్కారం అండి. నా ఈ డివివి ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్లో భరత్ అనే నేను ఒక గొప్ప సినిమా తీసానని నేను మాత్రం గర్వపడుతున్నాను సార్. రేపు మీరందరూ కూడా చెప్తారు. అది నాకు కొరటాల శివ గారు, మా డైరెక్టర్ గారు వల్ల నాకు ఇది కలగటం చాలా ఆనందంగా ఉందండి. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఆయన వైబ్రేషన్ చాలా గట్టిగా ఉంటుందండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, నా ఆఫీస్ అనే కాదు ఏ ఆఫీసులోనూ కూడా చాలా బాగుంటుంది. ఆయన చాలా మంచి వ్యక్తి. అందరూ గర్వించే సినిమా తీశారండి ఆయన. నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీశారు ఆయన. మహేష్ బాబు గారుతో ఎప్పటితో సినిమా తీయాలని నా కోరిక. అది మా డైరెక్టర్ గారు శివ గారు వల్ల నాకు ఈ సినిమాతో నెరవేరటం నాకు ఇంకా ఆనందంగా ఉందండి. ఇప్పటికే చాలామంది నాకు ఫోన్ చేసి అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజే సినిమా రిలీజ్ అయినట్టుంది నాకు. సార్ మళ్ళీ చెప్తున్నాను సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్, మా ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే అండి నాకు చాలా ఆనందంగా ఉందండి. అది నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతాను. మీడియా మిత్రులందరికీ అంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అందరూ సినిమాకి చాలా పెద్ద బజ్ ఉంది, బాగా హైప్ వచ్చింది. అండ్ అది మీ అందరి సపోర్ట్ వల్ల నాకు తెలుసు. చాలామంది మీడియా మిత్రులు పర్సనల్గా ఫోన్ చేసి నాకు ఫస్ట్ అవుతప్పటి నుంచి పర్సనల్గా వాళ్ళు ఫోన్ చేసి చాలా బాగా నచ్చింది, చాలా బాగా చెప్పారు మహేష్ గారు, ఇప్పుడు ప్రమోషన్ ఎలా బాగుంది. నెక్స్ట్ థీమ్ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఫోన్లు చేసి ఎంత బాగుందో లిరిక్, అది ట్యూన్ కూడా అంటే మరి ఏదో మాస్ సాంగ్లా కాకుండా చాలా ధైర్యంగా రిలీజ్ చేశారు, చాలా మీనింగ్ఫుల్గా ఉందని అందరూ అప్రిషియేషను. ఫస్ట్ దానికి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత కొంచెం లాస్ట్ 2-3 వీక్స్ ఫుల్ డే అండ్ నైట్ వర్క్ చేసాం టీం అంతా. ముందు నా టీం అందరికీ మీకు తెలుసు ఒక 1 వీక్ ప్రీపోన్ అయింది సినిమా. సో టైం కొంచెం పెద్ద క్యాన్వాస్ ఫిల్మ్, పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైట్ అయిపోయింది డే అండ్ నైట్. పైగా అనుకోకుండా లాస్ట్ షెడ్యూల్ ఫారిన్ షెడ్యూల్ వెళ్ళాల్సి వచ్చింది. సో రాగానే కొంచెం టైం చాలా తక్కువ ఉండేసరికి బట్ ఎంటైర్ టీమ్ అందరూ వాళ్ళ సొంత సినిమా లాగా చేసుకుని డే అండ్ నైట్ రోజుకు 2 గంటలు పడుకోవటం, 3 గంటలు పడుకోవటం, ఇలా ఎంటైర్ టీమ్, కెమెరామెన్ కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, దేవి గారు కానీ, తపస్సు గారు కానీ, దానయ్య గారు కానీ, విఎఫ్ఎక్స్ యుగంధర్ కానీ, మొత్తం డే అండ్ నైట్ అందరూ. పైగా ఏ రోజు ఎక్కడ ఉంటున్నారు ఇట్లా చెన్నైలో, హైదరాబాద్లో, బాంబేలో. ఒక క్షణంలో అయితే కళ్ళ నీళ్ళు తిరిగింది. అంటే టీం అంతా వాళ్ళ సొంత సినిమా లాగా అటు పరిగెత్తి ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా, ఇదంతా మన సినిమా కోసమే కదా అని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఈ సభాముఖంగా నా టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎప్పుడో రాసుకున్న కథ ఇది. మహేష్ గారు ఫస్ట్ ఒకసారి స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత ఎంత ఇన్వాల్వ్ అవుతారో, ఎంత 100% ఎలా ఆయన బెస్ట్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 24 సినిమాలు చేశారు ఆయన. బట్ ఇది ఎందుకు ఆయన ఇంకా పర్సనల్గా తీసుకున్నారు ఆయన. అంటే ఇది కొత్త క్యారెక్టర్, నేను ఇప్పటిదాకా చేయలేదు, పొలిటికల్ ఫిల్ము, అసలు నాకు ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టు. ఆయన కథ విన్నప్పుడు సార్ పొలిటికల్ ఫిల్మ్ అవసరం అన్నప్పుడు సార్ కథ వినండి సార్ అన్నప్పుడు కథ విని ఇంత ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న కాంట్రవర్సీ లేకుండా ఎవరిని నొప్పించకుండా ఇలాంటి కథ రాయటం చాలా కష్టమైన పని సార్. నాకు అర్థమవుతుంది మీ ఎఫర్ట్, 100% చేద్దాం ఇది.
అని చెప్పి ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ప్రతి సీన్ అప్పుడు. అండ్ ఈ సభాముఖంగా మహేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అన్ని పనులు పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చేసింది. సో ఓవర్సీస్ ప్రింట్స్ కూడా వెళ్ళిపోయినాయి అన్నీ. సో అందరం వెయిటింగ్ ఫర్ టుమారో. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు దేవి గారు అండ్ రామజోగి గారు. ఎందుకంటే ఫస్ట్ పాటలే బయటకు వెళ్ళినాయి ఈ సినిమాకి. ఎక్కడో ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రెగ్యులర్ మామూలు ఏదో ఫ్యామిలీ డ్రామానో లవ్ స్టోరీ అంటే ఈజీ, పాటలు ఇలా ఉండాలి పాటలని. బట్ ఇలాంటి సినిమా అన్నప్పుడు ఎక్కడో ఆ మూడ్లోంచి బయటకు రాకూడదు. అట్ ద సేమ్ టైం కమర్షియల్ వాల్యూస్ అన్ని మనసులో పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకి. సో ముందు అసలు ఎలాంటి పాటలు ఉండాలి, మన కథలోంచి డివియేట్ అవ్వకూడదు, ప్లస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి పాటలు అన్నప్పుడు అందరం కూర్చొని చేసిన హోంవర్క్ దేవి గారు కానీ రామదేవి గారు కానీ, లిరిక్స్ కానీ ట్యూన్స్ కానీ, హ్యాట్స్ ఆఫ్ దేవి గారికి రామజోగి గారికి. తర్వాత మా కెమెరామెన్స్ రవికే చంద్రన్ అండ్ తిరు గారు. నేను పెద్ద కెమెరామెన్ని పెట్టుకుంటాను ఎప్పుడు సినిమాకి, ఎందుకంటే నేను చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సినిమాకి ఏదో కొంత వచ్చింది, నాకు కొంత తెలిసింది అని అనుకోగానే నెక్స్ట్ సినిమాలో మళ్ళీ ఆ కెమెరామెన్ ద్వారా అనిపిస్తుంది ఇంకా చాలా తెలుసుకోవాలి ఇంకా అని. బట్ ఈ సినిమాలో రవికే చంద్రన్ అండ్ తిరు అంటే 2 పెద్ద సినిమాటోగ్రాఫర్లతో పనిచేసే అవకాశం దక్కింది. బట్ వాళ్ళ బ్లాక్ సీన్స్ కానీ, వాళ్ళ మేకింగ్ స్టైల్ కానీ, వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు నేను నేర్చుకున్న పాటలు ఎన్నో. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు రవి సార్ అండ్ తిరు సార్. అండ్ తర్వాత కీరా అద్వానీ, పాపం తను చాలా ఎక్కువ ప్రమోషన్స్ చేద్దాం అనుకుంటాను డెబ్యూ కాబట్టి సినిమాకి. తను అనుకోకుండా ఈ లాస్ట్ 3-4 డేస్ ఏదో హిందీ ఫిలింలో షూటింగ్లో ఉండటం వలన సార్ నేను బాంబేలో ఏమైనా చేయొచ్చా అంటే అందరం బిజీగా ఉన్నాము, ఇప్పుడు అక్కడికి వచ్చే ఎవరో ప్రమోషన్స్ తీసుకుని చాలా కష్టం అని చెప్పాను. ఐ థింక్ షీఈస్ కమింగ్ టుమారో. పాపం చాలా వెరీ ఈగర్గా చాలా ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా గురించి, నేను అన్ని ఛానల్స్కి వెళ్ళాలి, నేను ఎక్కువ మాట్లాడాలి ఈ సినిమా గురించి తన గురించి కంటే. బట్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు కీరా అద్వానీ ఆల్సో. అంటే ఎంత ప్రొఫెషనల్గా అంటే కొత్త అమ్మాయి అయినా కానీ 1 వీక్ ముందు నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి ఫోన్ చేసి నా లైన్స్ నాకు ముందే పంపించండి, నేను మళ్ళీ మహేష్ గారి పక్కన మళ్ళీ నేను ఇబ్బంది పడకూడదు, ఆయనేమో అలాంటి యాక్టరు అని చెప్పి తను పెట్టిన ఎఫర్ట్ నిజంగా వెరీ ప్రొఫెషనల్. అదే అందుకే వెంటనే దాని గారు కూడా మళ్ళీ ఆయన నెక్స్ట్ సినిమాలో పెట్టేసుకున్నారు అమ్మాయిని హీరోయిన్గా. అండ్ మిగిలిన యాక్టర్స్ అంతా అంటే పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు కొంచెం పెద్ద క్యాన్వాస్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ సినిమాలో నేను ఇప్పటిదాకా పనిచేయను, చాలా మందితో పనిచేశాను. అండ్ అసలు చాలా ఈజీ అంటే చాలా పెద్ద సినిమా, పెద్ద క్యాన్వాస్ అంటే కొంచెం కష్టపడాలనుకుంటాం, కానీ అంటే అలాంటి యాక్టర్స్ అవ్వటం వలన నాకు సినిమా తీయటం చాలా తేలికైంది. ప్రకాష్ రాజు గారు కానివ్వండి, ప్రసన్న గారు కానీ, సత్ కుమార్ కానీ, సితార్ గారు, అజయ్ బ్రహ్మజీ అంటే అందరూ వెల్ నోన్ యాక్టర్స్ అంతా. బట్ అండ్ వాళ్ళ ఎఫర్ట్ కూడా ఎప్పుడంటే అప్పుడు డేట్స్ సంబంధం లేకుండా వాళ్ళందరూ ఇచ్చిన కోఆపరేషను ఎక్స్ట్రాడినరీ. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ గారు ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పాపం ఈ సినిమాకి పెట్టింది. అంటే రియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి ప్రతి సీన్లోనూ. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు అంటే పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఉండాలి అని ఒక 1 మంత్ రీసెర్చ్ చేసేవారు. అసెంబ్లీ సెట్ అంటే 6 మంత్స్ రీసెర్చ్ చేశారు ఎలా వేయాలని. అండ్ థ్యాంక్ యూ సురేష్ గారు, ఇంకా చాలా సినిమాలు చేస్తారు ఇక్కడ. అండ్ మై కోరియోగ్రాఫర్స్ అండ్ రాజు మాస్టర్, దినేష్ మాస్టర్. రాజు మాస్టర్ ఫస్ట్ సాంగ్ అన్నప్పుడు చెప్పారు నాకు, వచ్చాడే సాంగ్ అన్నప్పుడు ఈ సాంగ్ నేను అవార్డు తీసేసుకుంటాను, మీరు అవార్డు తీసుకుంటే మాకు హ్యాపీ, ముందు సాంగ్ బాగా వస్తుంది అని. బట్ అంత ఎఫర్ట్ పెట్టి చేశారు సాంగ్, నాకు చాలా నచ్చిన పాట అది. సో ఇలా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ 100% పెట్టి వాళ్ళ సొంత సినిమాలకు పనిచేసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా దానయ్య గారికి ఎప్పుడు మిర్చి తర్వాత ఒక సినిమా చేయాలి, ఆ తర్వాత అనుకోకుండా కొంచెం లేట్ అయింది, సినిమా చేయలేకపోయాను. జనతా గ్యారేజ్ టైంలో సినిమా చేయాలి. నేను అప్పుడు జనతా గ్యారేజ్ ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది వేసింది, ఒకసారి మాట ఇస్తే తప్పను సార్ నేను అని ఒకసారి పిలిచి ఒక్క సినిమా వదిలేసేయండి సార్, ఒక చిన్న ఆబ్లిగేషన్ ఉంది
నెక్స్ట్ సినిమా చేస్తానన్నప్పుడు చాలా రెగ్యులర్ మాట ఏమో జనరల్ అలా చెప్తే హర్ట్ అవుతారు. ఎప్పుడు సూపర్ హిట్ తర్వాతే కావాలి డైరెక్ట్ అనుకుంటారు ఏ ప్రొడ్యూసర్ అయినా. సో 3 హిట్లు అయినాయి కదా అని పాపం ఆయన డెఫినెట్గా తర్వాత సినిమా ఆయనది అనుకోవచ్చు ఆయన. బట్ నేను పిలిచి నేను నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద సినిమా చేస్తాను, మీకు నా మాట నమ్మండి, నన్ను ఇబ్బంది పెట్టద్దు అనగారు. అంటే అస్సలు నేను అడగనండి, మీరు ఎప్పుడంటే అప్పుడు సినిమా తప్ప అనగానే జనతా గ్యారేజ్ అయిపోయిన తర్వాత దానగారికి ఫోన్ చేసి మన సినిమా చేస్తున్నానండి అని వెంటనే పిలిపించాను. మీరు ఎవరంటే వాళ్ళండి హీరో, నాకు మీతో సినిమా ఇంపార్టెంట్ అన్నారు అంతే. నేను ఏమంటే సరే మహేష్ గారితో సినిమా అంటే ఇది నాకు డబుల్ జాక్ పాట్ అండి, మీతో సినిమా మహేష్ గారితో సినిమా. ఇది మహేష్ గారితో ఎప్పటి నుంచి నేను అందరి పెద్ద హీరోలతో చేస్తాను, నాకు మహేష్ బాబు గారితో చేయలేకపోతున్నాను, నేను ఎప్పటి నుంచో నా కలిది. ఆఫీస్లో కంటే అయినప్పటి నుంచి అంటే అది తక్కువ ఎక్కువ చేయట్లేదు కానీ ఆయన రోజుకు ఒకసారి పైకి వచ్చి సార్ నాకు బాగా రెస్పెక్ట్ వచ్చే సినిమా కావాలి, రిచ్ సినిమా కావాలి, ఒకటే డైలాగ్ ఎప్పుడు, అంతకుమించి మొత్తం కథ ఉంటే అసలు మనకు రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు కథ చెప్పేశాను కదా, నీకు తెలిసిన కథ తీస్తున్నాను కదా అని. ఆయనకు లైన్ తెలుసు. ఆ తర్వాత మంచి రెస్పెక్ట్ వచ్చే సినిమా ఇవ్వండి, రిచ్ సినిమా ఇవ్వండి, ఇదే డైలాగ్ ఆయన ఎప్పుడు. సో దానివల్ల నాకు ఇంకా ఎక్కువ భయం ఉండేది. మిగిలిన అందరికంటే నాకు దానయ్య గారి గురించి ఎక్కువ టెన్షన్ ఉండేది నాకు. సో ఫ్యాన్స్ని సపోర్ట్ ఫ్యాన్స్ని ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు. మహేష్ గారికి కథ చెప్పాను, దానయ్య గారు ప్రతి సీన్ రాసుకుంటున్నప్పుడు రిచ్గా ఉందా, గ్రాండ్గా ఉందా, మీనింగ్ఫుల్గా ఉందా, ఈ ఆలోచించుకుంటామండి. ఏది కావాలంటే అది. నా 3 సినిమాల కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగినాయి, 3 సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్. బట్ ఏ రోజు ఆయన ఒక్క మాట అడగలేదు. ఆయన రోజు ఇది ఇంకేమైనా చేయొచ్చా సార్, మీకు ఇంకేమైనా కావాలా అని అడగటం మిగిలిన టెక్నీషియన్స్ని. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆయన చాలా మనం చెప్పాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ తీయబోయి అసలు చరిత్రను మార్చే సినిమాలు చేయబోతున్నారు నెక్స్ట్. థ్యాంక్ యూ దానయ్య గారు, మీ కోఆపరేషన్ మామూలు కాదు, లేకపోతే ఇంత పెద్ద సినిమా తీసేవాడిని కాదు. ఇంకా మా టెక్నీషియన్స్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే కనుక, అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారిని. అంటే సినిమాకి ముందు నేను మహేష్ గారికి చెప్పినప్పుడు చాలా పెద్ద కంటెంట్ చెప్పాను నేను. మహేష్ గారు ఏమో మొత్తం విని చాలా బాగున్నారు, బట్ అంత తీయలేము, బట్ అయినా కొంచెం లెంగ్త్ తీశాను. తర్వాత అప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్ అంతా పనికి వచ్చింది నాకు. అంటే ఈ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, గ్రిప్పింగ్ ఉండాలి, ఎక్కువ చెప్పకూడదు, లేకపోతే 4 గంటల సినిమా అవుద్ది. బట్ ఆయన కటింగ్ అంటే ఎందుకు ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడిటర్స్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఆయన నేను తీసిన సినిమా తీసినట్టు ఉంది, కానీ కంట్రోల్లో ఉంది, అంత గ్రిప్పింగ్గా ఉంది. థ్యాంక్ యూ శేఖర్ గారు, ఫస్ట్ టైం మీతో పనిచేయటం, అండ్ ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూ. ఇంకా ఎవరన్నా అంటే మొత్తం ఆల్ ది ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మరొకసారి మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్, ఇంత హైప్ ఇంత బజ్ క్రియేట్ చేసినందుకు. రేపటి నుంచి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండి ఈ సినిమా చాలా పెద్ద విజయం అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక్కసారి నేను మర్చిపోయాను ఇందాక, మా సినిమా పనిచేసిన అందరికీ టెక్నీషియన్లకి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. దేవి గారికి, మా తమ్ముడు రామజోగయ్య శాస్త్రి గారికి, మా హీరోయిన్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్కి, బాయ్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ దాకా అందరికీ కష్టపడి పనిచేశారండి. కొన్నిసార్లు టెన్షన్లో కూడా నేను వాళ్ళు ఏదో మాట్లాడేవాడిని, అయినా పాపం వాళ్ళు అలాగే పనిచేశారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ మీడియా మిత్రులు కూడా. అంటే నాకు తోచిన అంటే కామన్ పీపుల్ ఎక్కువ రిలేట్ అయ్యే ఇష్యూస్ మ్యాక్సిమం అంటే నాకు స్కోప్ ఉన్నంత వరకు టచ్ చేశాను. అండ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ కూడా ఇచ్చాను. ఊరికే ఏదో ఒక సమస్య ఉంది అని టచ్ చేయకుండా, వెరీ కన్స్ట్రక్టివ్గా, గోల్ చేయకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా అడ్రస్ చేయొచ్చు అని వెరీ కన్స్ట్రక్టివ్గా చెప్పాను సార్. వెరీ కన్స్ట్రక్టివ్ పొలిటికల్ ఫిల్మ్ తప్ప, బట్ ఐ ట్రై టు అడ్రస్ యాజ్ మెనీ ఇష్యూస్ యాజ్ పాసిబుల్ ఇన్ ద ఫిల్మ్. సొల్యూషన్ అసలు సొల్యూషన్ లేకపోతే అడ్రస్ చేయను. అసలు అందరం బాగా రీసెర్చ్ చేసి ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్ మాకు అనిపించింది డెఫినెట్గా 100%. ప్రాబ్లమ్ అని టచ్ చేస్తే కనుక దానికి ఇలాంటి సొల్యూషన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. లేకపోతే అసలు అలాంటి ఇష్యూ అడ్రస్ చేయలేదు అసలు ఎక్కడ. కాసేపు అసలు వేరే స్టేట్ పాలిటిక్సా, ఈ స్టేటా, ఆ స్టేటా, నేషనల్ లెవెల్ అసలు ఎవరికి. ఎందుకంటే నేను కథ రాయటం కంటే ఈ సినిమాకి ఎక్కువ పెట్టిన ఎఫర్ట్ ఏంటంటే అసలు ఏ పాత్ర, ఏ రీజియను, ఏ జిల్లా ఎవ్వరు అసలు రిజంబ్లెన్స్ లేకుండా చేశాను. అసలు మోర్ ఎఫర్ట్ దాని మీద పెట్టాను. సో అసలు 1% అసలు మిగిలిన
మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలైనా కొంచెం కాంట్రవర్సీ ఉంటుందేమో, కానీ అసలు ఇందులో అసలు జీరో కాంట్రవర్సీ ఎయిట్ తీసుకున్నది. సో అది చాలా కష్టమైన పని అయింది. అది ఆల్మోస్ట్ 6 months కేవలం దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను. అసలు ఒక్క కాంట్రవర్సీ కూడా రాకూడదు, ఎవ్వరు రిజంబుల్ అవ్వకూడదు ఏ పాత్రకి, కంప్లీట్గా ఫిక్షనల్ అట్మాస్ఫియర్ అయి ఉండాలి, బట్ అలా ఇంటెన్స్గా ఉండాలి అని చెప్పి. సో అది నాకు హెల్ప్ చేసిన మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అంటే ఎప్పుడు ఏ ఫిల్మ్ అయినా సరే హీరోని చూసినప్పుడు ఇలా ఉండాలి అని అనుకుంటాము, బట్ ఇది కొంచెం మోర్ పొలిటికల్ ఫిల్మ్ కాబట్టి యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ లీడర్ ఇలా ఉంటే బాగుండు అనే సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ద వే హెడ్ డ్రెస్సెస్, అండ్ మీకు తెలుసు మహేష్ గారి యాక్టింగ్ కూడా. నేను కొంత రాస్తే అందులో కంటెంట్ కొంచెం ఉంటే ఆయన ఎమోట్ అయ్యే విధానం ఇంకా పెద్ద లెవెల్కి తీసుకెళ్తుంది అది. సో ఆయన చెప్పిన తర్వాత తెలుస్తుంది ఈ సీన్ అబ్బాయి ఎంత బాగుంది ఈ సీన్ అని, మరి పేపర్ మీద అంత లేకపోయినా. ఫస్ట్ అనుకున్నప్పుడు అంటే అసలు అది ఐడియా కూడా లేదు సార్. అంటే ముందు నరేషన్ చెప్పినప్పుడు కొంచెం లాంగ్ నరేషన్ ఇచ్చాను. సో ఆయన తర్వాత కొన్ని ఇది అవసరం లేదు సార్ అంటే ఆయనకి ఏంటంటే ప్రతి డైలాగ్ ఉండాలనే ఉనండి. ఎందుకంటే మనం చేసినప్పుడు ఒక 7-8 months ట్రావెల్ అయినప్పుడు ప్రతి లైను షూటింగ్ అప్పుడు అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. ఎడిటింగ్లో ఎక్కడో 1 or 2 lines పోయినప్పుడు తెలుస్తుంది. సో దీన్ని 2 partsగా చేయాల్సిందేమో, పైగా పొలిటికల్ ఫిల్మ్ కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అనేది 2 parts చేసి ఉంటే బాగుండేది అని నవ్వుతా అన్నమాట. అది అంటే చాలా కష్టపడ్డానండి. అంటే పొలిటికల్ ఫిల్ము అది రియల్. నాకేంటంటే ఫస్ట్ నుంచి ఏదో మామూలు సినిమా, అందులో సీఎం డాక్టరు లాయర్ లాగా సీఎం అని చెప్పలేము. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఒకసారి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తే ఇక బయటకు తేకూడదు వాళ్ళని, ఆ పొలిటికల్ అట్మాస్ఫియర్లోకి ఆడియన్స్ అందరినీ. బట్ ఎక్కడో కమర్షియల్ ఫిల్మ్ వ్యూవర్స్ని, ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంత స్టేక్ ఉన్నప్పుడు వినో మరీ ప్రీచింగో లేకపోతే డాక్యుమెంటరీ లాగా తీయలేము, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని. బట్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు సినిమాలో నుంచి బయటకు రాకూడదు, ఇది మళ్ళీ సినిమా రా అని. చాలా కష్టమైన పని, ఎందుకంటే లవ్ ట్రాక్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ దానికి అంత ఎక్సర్సైజ్ చేయాలంటే. సో ఆ యాక్షన్స్ అని వేసాలు చాలా రియలిస్టిక్గా అంత సిచ్యుయేషన్ క్రియేట్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాము. అది అంటే సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అంతే. 1.5 గంటలో అయిపోతారు సీఎం, ఫస్ట్ 1.5 గంటలు మొత్తం చీఫ్ మినిస్టర్ కొట్టుడే.